ఈ ప్రపంచంలో మనుషులతో పాటు అనేక జీవులు, జంతువులు, జీవరాశులు ఉన్నాయి. మనం ఇప్పటి వరకు జూ పార్కుల్లో గానీ, బయట నిజ జీవితంలో గానీ, లేదా టీవీలో, డిస్కవరీ ఛానల్లో అనేక రకాల జంతువుల గురించి చూసుంటాం. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే జంతువులకి కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి. వాటి యొక్క విశిష్టతలు గనుక మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. మరి అటువంటి రియల్ లైఫ్ సూపర్ పవర్స్ కలిగిన జంతువుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. మనం ఇప్పటి వరకు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి అనేక సూపర్ హీరో సినిమాలు చూసే ఉంటాం. ఆ సినిమాల్లో మనుషులు సూపర్ పవర్స్ ని కలిగి ఉంటారు. కానీ సూపర్ పవర్స్ కలిగిన జంతువుల్ని మీరు ఎప్పుడైనా చూసారా? మరి అటువంటి జంతువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, ఆర్చర్ ఫిష్. హోలీ పండుగ రోజు మీరు పిచికారీ చేసే ఉంటారు. అదే విధంగా ఆర్చర్ అని పిలువబడే ఈ చేప కూడా తన యొక్క నోటితో పిచికారీ చేసి కీటకాలను వేటాడుతుంది. ముందుగా నీటి లోపల నుంచే ఈ చేప తన యొక్క వేటని వెతుక్కుంటుంది. ఆ తర్వాత నోటితో మెల్లిగా తన యొక్క వేట దగ్గరికి వెళ్లి నోటితో పిచికారీ చేసి దాన్ని నీటిలో పడిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత దాన్ని తన భోజనంగా మార్చుకుంటుంది. నెంబర్ 2, హెయిరీ ఫ్రాగ్. అమెజాన్ ఫారెస్ట్ అనేది రకరకాల వింతైన జంతువులకి నిలయంగా ఉందని మనందరికీ తెలుసు. రీసెంట్ గా ఆ అమెజాన్ ఫారెస్ట్ లో ఒక విచిత్రమైన జంతువు కనిపించింది. ఆ జంతువే ఒక కప్ప. ఆ కప్ప సినిమాలో రాక్షసులాగా చేతుల్లోంచి పంజాలు కూడా బయటికి తీయగలదు. ఆ పంజాలు కేవలం అది వేటాడేటప్పుడు తన యొక్క వేట మీద మాత్రమే ఉపయోగిస్తుంది. సాధారణంగా దాని యొక్క పంజా లోపలే ఉంటుంది. కానీ ఎప్పుడైనా అది వేటాడాలనుకున్నప్పుడు మాత్రం ఆ పంజాని బయటికి తీసి వేటాడుతుంది. నెంబర్ 3, ప్లమ్ థీఫ్. సాధారణంగా కనిపించే ఈ పీత అంటే ఎంట్రికిచ్చ దానికంటే పెద్దగా ఉన్న జంతువులను కూడా చంపేయగలదు. దాని యొక్క పంజాలో ఉండే సూపర్ పవర్ దాన్ని మరింత శక్తివంతంగా తయారు చేస్తుంది. దీని యొక్క బలమైన పళ్ళకి ఎంత శక్తి ఉందంటే మనుషుల యొక్క ఎముకలను కూడా విరిచేయగల శక్తి కలిగి ఉంటుంది. ఇవి తలుచుకుంటే కుక్కలను కూడా వేటాడి చంపి తినేయగలవు. ఒకవేళ కనుక మీకు ఈ పీతలు కనుక కనిపిస్తే వండేసుకుందామని ఎలా పడితే అలా పట్టేసుకోకండి. ఒకవేళ అలా పెడితే మీ యొక్క చేతినే ఇవి కట్ చేసేయగలవు. నెంబర్ 4, ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్. మనుషుల యొక్క నమ్మకం ఏంటంటే ఈ భూమి మీద పుట్టే ప్రతి జీవి ఏదో రోజు చనిపోవాలి. కానీ ఈ మాట ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్ లకు మాత్రం వర్తించదు. ఎందుకంటే ఈ జెల్లీ ఫిష్ల దగ్గర ఎటువంటి శక్తి ఉందంటే వాటి యొక్క కారణంగా ఇవి ఎప్పుడు జీవిస్తూనే ఉంటాయి. వీటి యొక్క శరీరం ముసలిగా మారిపోయినా గానీ ఇవి తమ యొక్క పాత శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ కొత్త శరీరంతో కొత్త జన్మని తీసుకుంటాయి. ఇవి అలా చేస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ జెల్లీ ఫిష్ లో అనారోగ్యం కనుక వస్తే అప్పుడు అవి తమ యొక్క అనారోగ్యం కలిగిన శరీరాన్ని వదిలేసి మరొక కొత్త శరీరాన్ని రూపొందించుకుంటాయి. సైంటిస్టులు ఇంకా ఈ జెల్లీ ఫిష్ల మీద రీసెర్చ్ చేస్తున్నారు. వీటి వల్లే మనుషులను కూడా ఇమ్మోర్టల్ గా మార్చుదామని సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. నెంబర్ 5, ఫ్లయింగ్ స్క్వాడ్. మీరు దీన్ని చేప అని చెప్పలేరు, జంతువులు అని కూడా చెప్పలేరు. ఈ జంతువు చేపలాగా నీటిలో ఈతగలదు, అలాగే పక్షిలాగా ఆకాశంలో ఎగరగలదు. నీటిలో ఈది అలాగే గాల్లో ఎగరగలిగే ఏకైక జంతువుగా ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ని చెప్పుకుంటారు. ఇవి చాలా ప్రమాదకరమైన జంతువులు. ఈ ప్రజాతిలోని చేపలకి గనక ఎక్కువగా ఆకలి వేస్తే ఇతర జంతువుల్ని కాకుండా దాని యొక్క ప్రజాతిలోని జంతువుల్నే ఇవి తినేస్తాయి. చూశారు కదా, రియల్ లైఫ్ సూపర్ పవర్స్ కలిగిన కొన్ని జంతువుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.